ఎట్టకేలకైతే మనమైతే ఇక్కడ నది కాడికైతే వచ్చేసినాం. ఇక్కడ 3 నదులు కలుస్తాయట. మన ఫ్రెండ్ గాడైతే చెప్పిండు అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి వస్తాయిరా, ఇక్కడనే ఏర్పాటు చేసిర్రు అని చెప్పేసి చెప్పిండు. వాటర్ వచ్చిందా? బాగున్నాయి. అయిపోయింది దర్శనం? అయిపోయింది. ఇంతమందికి అయిపోయింది. ఎప్పుడు వచ్చారా? ఎన్నింటికి వచ్చారు? మార్నింగ్ 6కి వచ్చాను. 6కి వచ్చారా? ఎట్లుంది మరి వెదర్? ఎట్లుంది? బాగుంది. చాలా అంటే చాలా ఉంది. పుష్కరాలకు వచ్చాం మేము ఫస్ట్ టైం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతోనే వచ్చాం అందరం కలిసి. ఇలాంటి పుష్కరాలు 12 వస్తాయి అంటే బాగుంది. ఇక్కడ 3 వాగులు కలుస్తాయి అట. పెద్దలు చెప్తున్నారు. బాగుంది. ఓకే ఓకే అన్న. ఓకే అన్న, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొండా వీరుడు. ఈ తమ్ముడైతే ఫుల్లీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే అవుతుండు. బోటు 10 నిమిషాలనే పోయేదాన్ని. బోట్ అడుగుదాంపా. ఈ నదిలో అయితే ఇక స్నానం అయితే చేసేసి ఇక మెల్లగా అయితే గుడి దగ్గరికి వెళ్దామని అని చెప్పేసి వచ్చేసినాం. ఇక ఎంటర్ అయిన ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ ఉంటుందట. ఇక అంతా ఎంత విధంగా అయితే డెకరేషన్ అయితే చేసారు. ఇక మనకైతే ఎండ కొట్టకుండా అయితే ట్రైన్ మ్యాట్లు అయితే వేసేసారు మొత్తం పైకి వెళ్ళి ఇట్లా గ్రీన్ కొంచెం ఎండ కొట్టకుండా. ఇక మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. అంతలోనే ఇక్కడ అయితే ఒక విఐపీ క్యాండిడేట్ వచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి వాళ్ళు అందులోనే వచ్చారు కావచ్చు అని అనుకున్నాం. కాకపోతే ఇదైతే 4000 రూపీస్ తీసుకొని ఇలా చుట్టూ దింపేసుకొని తీసుకొని వస్తారట. అక్కడైతే ఆదియోగి స్టాచ్యూ అయితే ఉన్నది. వీడియో ఫోటో తీద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళు విఐపీ క్యాండిడేట్ వచ్చేసారని చెప్పేసి అటైతే వణుకుతలేరు. ఇది క్రౌడ్ వాళ్ళంతా ఎట్లా వెయిట్ చేస్తారు. అది స్టాచ్యూ అక్కడ ఫోటో తీద్దామని చెప్పేసి మనమైతే ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎడ్ల బండ్లు అయితే ఉన్నాయి. ఎడ్ల బండ్లు కూడా వచ్చేసారు ఇక్కడికి కాళేశ్వరానికి. చాలా ఎడ్ల బండ్లు అయితే అన్ని ఒకటిసారి గుమ్మగూడ అయితే రావడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి అయితే మనం టెంపుల్ కాడికి అయితే రావడం జరిగింది. టెంపుల్ కాడికి వచ్చి దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాం. అంతలోనే మా ఫ్రెండ్ గనుల బావ అయితే ఇక్కడ పరిచయం ఉండే. అయిన ద్వారా లోపల తొందరగా ఎంటర్ అయితే అయినాం. దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక ముగ్గురం దోస్తులం ఇక్కడ దర్శనం చేసుకుని అయితే ఎగ్జిట్ అయిపోయి మేము ఇక్కడికి వెళ్ళి వేరే కాడికి అయితే ప్లాన్ చేసినాము. ఇక్కడ తొందరగా దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి వేరే కాడికి వెళ్ళాలరా అని చెప్పేసి మనోడైతే అన్నాడు మా దోస్తుగాడు. వేరే కాడికి వెళ్దాం, ఇంకా 4-5 ప్లేస్లు ఉన్నాయి తిరుగుదాం అని చెప్పేసి ప్లాన్ అయితే చేసినాం. ఇక లోపలైతే క్రౌడ్ అయితే బాగానే ఉంది. కాకపోతే మనకైతే పరిచయం ద్వారా అయితే మధ్యలో తిరిగినాం. అంతలోనే ఇవైతే కనబడ్డాయి. ఒక చేప అయితే ఉంది. మరి ఇక వీటి గురించి అయితే మనకైతే తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ క్లారిటీగా అయితే వ్యూ అయితే చేద్దాం.